వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా ఎలా చేయాలో చాలా సింపుల్గా మా స్టైల్లో చూసేయండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసా. అప్పటి నుంచి ఇప్పటిదాకా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామంటే నాకున్న లేజినెస్కి అస్సలు అవ్వలా. ఇంక ఈ వీడియో అయితే చూసేయండి. అలానే ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ అయితే విజిట్ చేసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూసారు కదా, ముందుగా బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోవాలి. అలానే ఒక ఇలాచీ కూడా దంచి పెట్టుకోవాలి. నేనైతే సొరకాయ, పొట్లకాయ, బీరకాయ ఇలాంటి కర్రీస్ అయినా టేస్టీ రెసిపీస్ అయినా ఏమైనా అస్సలు దగ్గరికి రానేను. కానీ అమ్మ అయితే నా కోసం ఇలా స్వీట్ చేసి అయితే టేస్ట్ చూపించారు బలవంతంగా. నాకైతే నచ్చింది. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ అయితే ఇంతే సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయినాక మనమైతే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవ్వంగా మిగిలిన నేతిలోనే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయను కూడా వేసి ఆ నెయ్యి అంతా ఈ తురుముకైతే బాగా పట్టించి ఫ్యూ మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అయితే అలా పక్కకు తీసేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకుంటూ కొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ హల్వా అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి లైక్ అయితే చేసేయండి. చూసారు కదా, మంచిగా కుక్ అయినాక మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసి మంచిగా కలుపుకుంటూ అదంతా దగ్గర పడి మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే జ్యూసీగా ఉంది కదా, ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ అయితే అదంతా కొంచెం దగ్గర పడి మంచిగా కుక్ అవుతుంది. వీడియో అయితే చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు అయితే మిల్క్లో బాగా కుక్ అయిపోయింది. మిల్క్లో కుక్ అయిన తర్వాత మేము తీసుకున్న క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో షుగర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకొని మొత్తం మంచిగా ఒకసారి కలుపుకుంటూ ఆ షుగర్ అంతా దాంట్లో మెల్ట్ అయ్యి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా మంచిగా కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, షుగర్ కూడా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెల్ట్ అయినాక స్టార్టింగ్లో వేసిన నెయ్యే కాబట్టి ఇప్పటి వరకు వేయం కాబట్టి అవైలబుల్గా ఉంటే టేస్టీ లెవెల్స్ కోసం 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ మీ దగ్గర లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇదంతా జ్యూసీగా కనిపిస్తుంది కాబట్టి మనమైతే మూత పెట్టి ఫ్యూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాక ఇదంతా దగ్గర పడిద్ది. ఇంక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవటమే. చూసారు కదా, ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నా కోసం మా ఫ్రెండ్ అయితే వీటిని కూడా 3 hours జర్నీ చేపించింది. థ్యాంక్ యూ.